భూమిపై ఒక అడవి ఉంది. అక్కడ ఇప్పటికీ మనిషి అడుగుపెట్టని ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వందలాది కొత్త జంతువులు, మొక్కల జాతులు అక్కడే కనుగొనబడుతున్నాయి. ప్రపంచంలో లభించే ఆక్సిజన్ లో 20% అక్కడ నుంచి వస్తుందని చాలా మంది చెబుతారు. కానీ అది నిజమా? అక్కడ నిజంగానే 400కి పైగా గిరిజన తెగలు నివసిస్తున్నాయా? ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవులు అక్కడే ఎందుకున్నాయి? ఈ రోజు భూమిపై ఉన్న అతిపెద్ద రైన్ ఫారెస్ట్ అయిన అమెజాన్ రైన్ ఫారెస్ట్ గురించి 10 అద్భుతమైన నిజాలు తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఎంత పెద్దది? అమెజాన్ రైన్ ఫారెస్ట్ కేవలం ఒక అడవి కాదు, అది ఒక చిన్న ఖండం లాంటిది. దీని మొత్తం విస్తీర్ణం సుమారు 5.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు, అంటే మొత్తం భారతదేశం కంటే కూడా చాలా పెద్దది. ఈ అడవి ఒక్క దేశంలో మాత్రమే కాదు, మొత్తం 9 దేశాల్లో విస్తరించి ఉంది. వాటిలో బ్రెజిల్, పెరు, కొలంబియా, బొలివియా, ఈక్వెడార్, వెనిజులా, గుయానా, సురినేమ్, ఫ్రెంచ్ గుయానా. వీటిలో సుమారు 60% అమెజాన్ అడవి బ్రెజిల్ లోనే ఉంది. ఒకసారి ఊహించండి, ఈ అడవి మొత్తం మీదుగా నడవాలంటే కొన్ని వందల రోజులు సరిపోకపోవచ్చు. ఇంత పెద్ద అడవిలో ఎన్ని జంతువులు ఉంటాయి అనుకుంటున్నారు? లక్షలలోనా లేదా కోట్లలోనా? నిజం ఇంకా ఆశ్చర్యపరుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. అమెజాన్ అడవి భూమిపై ఉన్న అత్యంత జీవ వైవిధ్యం కలిగిన ప్రదేశం. ఇక్కడ 40,000 కంటే ఎక్కువ మొక్కల జాతులు, 1300కు పైగా పక్షుల జాతులు, 430కు పైగా క్షీరదాలు, 400కు పైగా ఉభయచరాలు, 3000కు పైగా చేపల జాతులు ఇప్పటి వరకు గుర్తించారు. ఇంకా శాస్త్రవేత్తలు ప్రతి సంవత్సరం వందలాది కొత్త జీవులను కనుగొంటూనే ఉన్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం సగటున ప్రతి 2 రోజులకు ఒక కొత్త జాతి నమోదవుతుంది. అంటే అమెజాన్ ఫారెస్ట్ ఇప్పటి వరకు పూర్తిగా అన్వేషించబడలేదు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక హెక్టార్ అమెజాన్ అడవిలో ఉత్తర అమెరికా మొత్తం అడవుల్లో ఉన్న చెట్ల కంటే ఎక్కువ రకాల చెట్లు కనిపించవచ్చు. అంత వైవిధ్యం అక్కడ ఉంది. అయితే ఈ అడవిని భూమి ఊపిరితిత్తులని ఎందుకు అంటారు? ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు చాలా సార్లు ఒక మాట విని ఉంటారు, అమెజాన్ ప్రపంచానికి 20% ఆక్సిజన్ ఇస్తుందని. కానీ ఇది పూర్తిగా సరైన వాక్యం కాదు. అమెజాన్ అడవిలోని చెట్లు ఫోటోసింథసిస్ ద్వారా చాలా ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి. కానీ అదే అడవిలోని మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మ జీవులు ఆ ఆక్సిజన్ ని చాలా బాగానే మళ్ళీ వినియోగిస్తాయి. అందువల్ల అమెజాన్ ప్రపంచానికి భారీ మొత్తంలో మిగిలే ఆక్సిజన్ ను అందిస్తుందని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు. అయితే అమెజాన్ ఎందుకంత ముఖ్యమంటే, ఇది ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించడంలో, కార్బన్ ను నిల్వ చేయడంలో మరియు వర్షపాత వ్యవస్థలను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు దీనిని భూమి వాతావరణానికి అత్యంత కీలకమైన అడవిగా భావిస్తారు. ఇంత పెద్ద అడవిలో మనుషులు కూడా నివసిస్తారా? అవును, అది వేల సంవత్సరాల నుంచి. ఫ్యాక్ట్ నెంబర్ 4. అమెజాన్ అడవిలో సుమారు 400కు పైగా స్వదేశీ గిరిజన తెగలు నివసిస్తున్నాయని అంచనా. వీరిలో చాలా మంది ఆధునిక ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్నారు. కానీ కొన్ని తెగలు మాత్రం ఇప్పటికీ బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు. వీరిని అన్కాంటాక్టెడ్ ట్రైబ్స్ అంటారు. వీరు వేటాడి, చేపలు పట్టి, అడవిలోని పండ్లు, మొక్కలపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి ప్రదేశాల్లోకి అనుమతి లేకుండా వెళ్లడం చాలా దేశాల్లో చట్ట విరుద్ధం. ఎందుకంటే బయట ప్రపంచం నుంచి వచ్చే చిన్న వైరస్ కూడా వారి ప్రాణాలకు ప్రమాదం కావచ్చు. కానీ అమెజాన్ ఫారెస్ట్ లో మనుషులే కాదు, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జీవులు కూడా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. అమెజాన్ ఫారెస్ట్ అంటే ఇక్కడ జాగ్వర్ మాత్రమే కాదు, ఇక్కడ గ్రీన్ అనకొండ, పాయిజన్ డార్ట్ ఫ్రాగ్, ఎలక్ట్రిక్ ఈల్, బ్లాక్ కైమాన్, బుల్లెట్ యాంట్, పిరానా లాంటివి కూడా జీవిస్తున్నాయి. ఉదాహరణకు బుల్లెట్ యాంట్ కాటు ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన కాట్లలో ఒకటిగా గుర్తించబడింది. మరోవైపు ఎలక్ట్రిక్ ఈల్ 600 నుంచి 800 వాట్ల వరకు విద్యుత్ షాక్ ని ఇవ్వగలదు. ఇంకా గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అత్యంత బరువైన పాముల్లో ఒకటి. అంటే అమెజాన్ లో ప్రతి అడుగు కొత్త ఆశ్చర్యాన్ని లేదా కొత్త ప్రమాదాన్ని దాచుకుని ఉంటుంది. ఇవి కేవలం మొదటి 5 నిజాలు మాత్రమే. ఇంకా అమెజాన్ నదిలో గులాబీ రంగు డాల్ఫిన్లు ఎందుకుంటాయి? ప్రపంచంలో అతిపెద్ద నది ఇదేనా? అమెజాన్ అడవి ఎందుకు కనుమరుగవుతుంది? మరియు ఈ అడవిలో దాగి ఉన్న ఇంకా రహస్యాలు ఏంటి? వివరంగా తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 6. చాలా మంది ప్రపంచంలోనే అతిపెద్ద నది అంటే నైలు నది అనుకుంటారు. కానీ అది పొడవులో మాత్రమే. నీటి పరిమాణం పరంగా చూస్తే అమెజాన్ రివర్ ప్రపంచంలోనే నంబర్ 1. ప్రతి సెకండ్ కు సుమారు 2,09,000 ఘనమీటర్ల నీటిని అట్లాంటిక్ మహాసముద్రంలోకి విడుదల చేస్తుంది. అంటే ప్రపంచంలోనే అన్ని నదులు సముద్రంలో కలిపే మంచినీటిలో దాదాపు 20% అమెజాన్ నది అందిస్తుంది. వర్షాకాలంలో ఈ నది కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పు వరకు విస్తరిస్తుంది. అంటే ఒక తీరం నుంచి మరొక తీరం కనిపించని ప్రాంతాలు కూడా ఉంటాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అమెజాన్ నదిలో 1100కు పైగా ఉపనదులు ఉన్నాయి. వాటిలో 17 నదులు 15,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు కలిగి ఉన్నాయి. ఇంత పెద్ద నది వ్యవస్థ భూమిపై మరెక్కడా లేదు. ఇంత భారీ నదిలో చేపలే ఉంటాయి అనుకుంటే పొరపాటు.
అక్కడ గులాబీ రంగు డాల్ఫిన్లు కూడా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. అవును, ఇది సినిమా కథ కాదు. అమెజాన్ రివర్ డాల్ఫిన్ లేదా పింక్ డాల్ఫిన్ అనే అరుదైన డాల్ఫిన్ నివసిస్తుంది. చిన్న వయసులో ఇవి బూడిద రంగులో ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ వాటి చర్మం గులాబీ రంగులోకి మారుతుంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం చర్మం కింద ఉండే రక్తనాళాలు మరియు చిన్న గాయాల వల్ల ఈ రంగు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే సముద్ర డాల్ఫిన్ లా కాకుండా వీటి మెడ ఎముకలు పూర్తిగా కలిసిపోవు. అందువల్ల తలను దాదాపు 90 డిగ్రీల వరకు తిప్పగలదు. దీంతో మునిగిపోయిన చెట్ల మధ్య కూడా సులభంగా ఈదగలదు. అయితే ఇంత జీవ వైవిధ్యం ఉన్న అడవిలో ఇంకా కొత్త జంతువులు దొరుకుతున్నాయా? ఫ్యాక్ట్ నెంబర్ 8. చాలా మంది అనుకుంటారు ప్రపంచంలోని అన్ని జంతువులను ఇప్పటికే కనుగొన్నారు అని. కానీ అమెజాన్ ఫారెస్ట్ దీనికి పూర్తి విరుద్ధం. WWF నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం కొత్త చేపలు, కప్పలు, పాములు, పక్షులు మరియు మొక్కల జాతులు ఇక్కడ గుర్తించబడుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకు మనుషులు ఇప్పటికీ పూర్తిగా వెళ్ళలేదు. అందుకే అమెజాన్ లో ఇంకా వేలాది జీవులు మనకు తెలియకుండా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే ఈ అడవి ఇప్పటికీ పూర్తిగా అన్వేషించబడలేదు. కానీ ఇంత విలువైన అడవికి ఒక పెద్ద ప్రమాదం కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ప్రతి సంవత్సరం అమెజాన్ ఫారెస్ట్ లో వేల చదరపు కిలోమీటర్లు నరికివేయబడుతుంది. ఎందుకంటే వ్యవసాయం, పశువుల పెంపకం, గనుల తవ్వకం, రోడ్ల నిర్మాణం మరియు అక్రమ చెట్ల నరికివేత. ఈ కారణాల వల్ల అడవి విస్తీర్ణ క్రమంగా తగ్గుతుంది. ఇది కేవలం చెట్లు తగ్గిపోవడం మాత్రమే కాదు, వేలాది జంతువుల నివాసాలు కూడా పూర్తిగా నశిస్తున్నాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ ఫారెస్ట్ ను రక్షించేందుకు అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు చివరిగా అమెజాన్ గురించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. అమెజాన్ ఫారెస్ట్ లోని కోట్లాది చెట్లు ప్రతిరోజు భారీ మొత్తంలో నీటిని ఆకుల ద్వారా గాలిలోకి విడుదల చేస్తున్నాయి. ఈ ప్రక్రియను ట్రాన్స్పిరేషన్ అంటారు. ఈ తేమ మేఘాలుగా మారి మళ్ళీ వర్షం కురుస్తుంది. శాస్త్రవేత్తలు దీనిని ఫ్లయింగ్ రివర్స్ అని కూడా పిలుస్తారు. అంటే అమెజాన్ అడవి తనకు కావలసిన వర్షంలో పెద్ద భాగాన్ని తానే సృష్టించుకునే సహజ వ్యవస్థను కలిగి ఉంది. అందుకే ఈ అడవిని నరికేస్తే చెట్లు మాత్రమే కాదు, మొత్తం ప్రాంతపు వర్షపాతం కూడా తగ్గే ప్రమాదం ఉంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కేవలం ఒక అడవి కాదు, అది భూమిపై ఉన్న అత్యంత విలువైన సహజ సంపదల్లో ఒకటి. ఇక్కడ ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొత్త జీవులు, కొత్త ఆవిష్కరణలు, కొత్త ఆశ్చర్యాలు ఈ అడవి నుంచి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అందుకే అమెజాన్ ను కాపాడడం ఒక దేశ బాధ్యత మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ బాధ్యత. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు అత్యంత ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్ ఏదో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి సైన్స్ అండ్ హిస్టరీ, మిస్టరీ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.